నమస్తే. ప్రస్తుతం మనతో పాటు తిరుమల ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ తిరుమల ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే మేడం. ఇవన్నీ మనం చిన్నప్పుడు చదువుకుంటూ వస్తున్నదే, వినత్వంలో ఏకత్వం అని చెప్పేసి. కానీ ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే, ఇప్పుడు ప్రస్తుతం అంటే మనం పార్టీల పేర్లు తీసుకోవద్దు, కానీ రామ మందిరం అవ్వంటున్నారు, ఇటు మా కులం, మా కమ్మం, మా కాపు అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు. అంటే కులాలను రెచ్చగొడుతున్నారు, మతాలను రెచ్చగొట్టే. ఇప్పుడు మనం టీవీలో చూసేది ఇదే, జనరల్గా సోషల్ మీడియాలో కానీ టీవీలో చూసేది, వార్తల్లో చూసేది కూడా ఇదే. జస్ట్ కమ్మ కాపులు ఇవి ఈ మతాలు అంటే మేము ఆ దేవుని కట్టించినాం, ఈ దేవుని కట్టించినాం అని చెప్పేసి. దీని గురించి మీరేమంటారు మేడం? దీస్ ఆర్ ఆల్ లైక్ అ పొలిటికల్ స్ట్రాటజీస్, సమ్ పర్సనల్ స్ట్రాటజీస్. ఇప్పుడు నాకు ఒక ఐడెంటిటీ కావాలి, నేను ఎలా గ్రో అవ్వాలి? ఐ యూజ్ మై కాస్ట్ కార్డ్, ఐ యూజ్ మై రిలీజియన్ కార్డ్. సో నేను ఎదగటం గురించి నేను ఒక కాన్స్పిరసీ రెడీ చేస్తున్నా, కులం అనే కార్డ్ని యూస్ చేసుకుంటున్నా. అంటే ఇక్కడ నా వ్యక్తిగత లాభాల గురించి నేను ఒక కులాన్ని యూస్ చేసుకోవడం, లేకుంటే ఒక మతాన్ని యూస్ చేసుకోవడం, లేకుంటే ఒక గాడ్ని యూస్ చేసుకోవడం అనేది జరుగుతూ ఉంది. బట్ జనరల్గా దట్ ఈస్ రాంగ్. ఇట్ ఈస్ అ పొలిటికల్ స్ట్రాటజీ, ఇట్స్ అ వెస్టెడ్ ఇంట్రెస్ట్. అంటే కొంతమంది వ్యక్తుల స్వలాభాల గురించి ఇవన్నీ కూడా ప్రొవోక్ చేస్తున్నారు. వీటిని మీడియాలో చూస్తున్నాం అని మీరు చెప్తున్నారు. బట్ ఐ విల్ లీవ్ సమ్ స్టేట్మెంట్స్ హియర్ మేడం. ఈరోజు ప్రజలు ఏం ఆలోచించాలి, ఏమి తినాలి, ఏమి చూడాలి డిసైడ్ చేసేది మీడియా. ఆ మీడియాని రెగ్యులేట్ చేసేది కొన్ని శక్తులు. అందరూ అనట్లేదమ్మా నేను, బట్ మ్యాక్సిమం అయితే ఇలాగే ఉంటుంది, మీకు తెలిసిందే. సో ఇలాంటప్పుడు ప్రజలకి మతాలు కులాలపైన విద్వేషాలు లేవు. ఇప్పుడు నాకు నా మతాన్ని ఇక్కడ నేను రెచ్చగొట్టి నేను బెనిఫిట్ అవ్వాలనుకున్నప్పుడు నేను క్రియేట్ చేస్తాను ప్రాబ్లం. ఆ ప్రాబ్లమ్ని మీడియా ద్వారా నేను వైరల్ చేసుకుంటాను. ఇప్పుడు ఇదంతా ఇలా జరుగుతుంది తప్ప ఎవరికి కూడా ప్రజలకైతే, ఒక సామాన్య ప్రజలకు ఏం కావాలి? మంచి విద్య, వైద్యం, మంచి భోజనం, బట్టలు, ఇలాంటి బేసిక్ ఫెసిలిటీస్, ఒక ఇల్లు, దాంట్లో ఒక ఎలక్ట్రిసిటీ, ఇవి వాళ్ళకి కావాలి. ఇవి లేని వ్యక్తులు ఎప్పుడు కూడా కులం గురించి, వాటి గురించి, వీటి గురించి ఫైట్ చేయరు. అవి ఇస్తాను అని చెప్పి నేను లీడర్ అయితే మన కులానికి ఇవన్నీ చేస్తాను అని చెప్పి నేను మిమ్మల్ని ఫాల్స్గా క్రియేట్ చేసుకొని లబ్ధి పొందడం అనేది జరుగుతుంది. బట్ ఇక్కడ కొంతవరకు బెనిఫిట్ కూడా అవుతున్నారు ప్రజలు కూడా, బట్ ఎక్కువ నష్టమే జరుగుతూ ఉంది దీనివల్ల. ఎందుకంటే ఇండియా యూనిటీ అండ్ ఇంటిగ్రిటీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా ఉంది ఇక్కడ. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఇలాంటి వాటిని మనం అవాయిడ్ చేసుకోవటం అనేది భారతదేశానికి, భారతదేశ భవిష్యత్తుకి, ప్రజలకు చాలా మంచిది. అంటే ముందు ముందు ఇదేమైనా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది అంటారా? ఈ మతాలకు సంబంధించి కులాలకు బెస్ట్ అంటారు. అంటే ఇప్పుడు మనం మీడియాలో ఉన్నాం కాబట్టి మనం మాట్లాడుతున్నాం, జనరల్గా ఒక 100 మందినైనా రీచ్ అవుతుంది. అందులో ఎవరైనా మారే అవకాశం ఉంటుంది కదా. సో ఎలా అంటే దీన్ని అడ్డుకట్ట వేయాలి అంటే ఎలా? చిన్న స్టేట్మెంట్ ఉంది. డెఫినెట్ గా మనం మభ్య పెడుతున్నారు. ఏదైనా సరే మనుషులు మారితే తప్ప, ప్రభుత్వం ఇప్పటికే కావాల్సినటువంటి మెజర్స్ తీసుకుంది, అయినా సరే ఇన్ వన్ ఆర్ ది అదర్ ఫామ్ జరుగుతూనే ఉంది. దీని ఒక చిన్న స్టేట్మెంట్లు ఎలా నేను డిఫైన్ చేస్తానంటే, మీరు అడిగేది ఎలా ఉందంటే, సరే మనం కరప్షన్ని 100% అరికట్టవచ్చా అంటే డెఫినెట్గా నో. ఎందుకంటే ఒక చిన్న స్టేట్మెంట్ ఉంది చిన్నప్పుడు ఫిజిక్స్లో, ఎనర్జీ నైదర్ బి క్రియేటెడ్ నార్ బి డెస్ట్రాయిడ్, ఇట్ ఈస్ ఆల్వేస్ చేంజింగ్ ఇట్స్ నేచర్ ఆర్ వన్ ఫామ్ టు అనదర్ ఫామ్ అంటాడు. ఈ కుల మతాలు కానీ, ఈ కరప్షన్స్ కానీ, ఇవన్నీ కూడా అలాంటివి అండి. ఫామ్ మారుతూ ఉంటుంది, మనం చట్టాలు మార్చి ప్రివెంట్ చేస్తూ ఉంటాం. ఇట్స్ వి ట్రై టు మినిమైజ్ దట్. సో ఎరాడికేట్ చేయడం అనేది ఇంపాసిబుల్. అండ్ సెక్యులరిజం అని అంటే ఏమిటి, అది దేశంలోకి ఎలా ఎంట్రీ అయ్యింది అనేది క్వశ్చన్. వెరీ ఇంపార్టెంట్. దిస్ ఈస్ అవుట్ అండ్ అవుట్ మా సబ్జెక్ట్ క్వశ్చన్. ఇది సెక్యులర్ మీనింగ్ ఏంటంటమ్మా? దెర్ ఈజ్ నో అఫీషియల్ రిలీజియన్ ఫర్ ఎ కంట్రీ. అంటే దేశానికి ఒక జాతీయ మతం అనేది లేదు, అఫీషియల్ మతం అనేది లేదు. అంటే మీనింగ్ ఏంటి? అన్ని మతాలని సమానంగా చూస్తామని. ఫర్ ఎగ్జాంపుల్ మీరు పాకిస్తాన్ తీసుకుంటే ఇస్లాం ఈజ్ ద అఫీషియల్ రిలీజియన్, అది సెక్యులర్ కంట్రీ కాదు. ఇండియా ఇన్ని రిలీజియన్స్ ఉన్నాయి కాబట్టి మనం సెక్యులర్గా డిఫైన్ చేసుకున్నాం. ఈ సెక్యులర్ అనే వర్డ్ మన ప్రియాంబుల్లో, ఇండియన్ కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్ ఉంటుంది, దాంట్లో 42nd అమెండ్మెంట్ యాక్ట్ 1976 ద్వారా యాడ్ చేశాం. సార్ మరి అంతకుముందు లేదా అంటే ఉంది. ఇట్ వాజ్ ఇన్బిల్ట్, అంటే ఇంప్లిసిట్, ఇంటర్నల్గా ఉంది. దీన్ని మనం 42nd అమెండ్మెంట్ ద్వారా ఎక్స్ప్లిసిట్ చేసినాం. సో దిస్ ఈజ్ హౌ secular word added to Indian constitution.
బట్ సెక్యులర్ మీనింగ్ అంటే ట్రీటింగ్ ఆల్ ద రిలీజియన్స్ ఈక్వల్లీ. ఫర్ ఎగ్జాంపుల్ హాలిడేస్ తీసుకోండి, ప్రతి రిలీజియస్ ఫెస్టివల్కి మనకు పబ్లిక్ హాలిడేస్ ఉన్నాయా? దట్ ఈస్ వన్ బిగ్ ఎగ్జాంపుల్ దట్ ఇండియా ఇస్ ఎ సెక్యులర్. సార్ ఇప్పుడు కింద కామెంట్స్లో చాలా మంది అనొచ్చు, సార్ ఇండియా సెక్యులర్ని వైలేట్ చేస్తుంది, దానికి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి అని కూడా అనొచ్చు. ఎస్, దెర్ ఆర్ మెనీ ఎగ్జాంపుల్స్ వేర్ పొలిటీషియన్స్ ఆర్ వైలేటింగ్ సెక్యులరిజం, బట్ డిస్పైట్ ఆఫ్ దెమ్ వీ షుడ్ కాల్ ఇండియా ఈజ్ ఎ సెక్యులర్ నేషన్. ఓకే సార్, థ్యాంక్ యూ. అండ్ మేనిఫెస్టో అంటే ఈ మధ్య ఇప్పుడు లోక్సభ జరుగుతుంది కాబట్టి, అండ్ శాసనసభ ఏపీలో జరుగుతుంది, అటు కూడా లోక్సభ జరుగుతుంది. కానీ ఇక్కడ మేనిఫెస్టో విషయానికి వస్తే అసలు మేనిఫెస్టో అంటే ఏంటి, అంటే మేనిఫెస్టో ఎలా ఉండాలి, అండ్ మేనిఫెస్టోలో రాజకీయ నాయకులు ఎలాగో పథకాలు అనౌన్స్ చేస్తారు, ఆ పథకాలకు కావాల్సిన అమౌంట్ ఎక్కడి నుంచి వస్తుంది, బడ్జెట్లో లేని అమౌంట్ని కూడా అక్కడ క్రియేట్ చేస్తూ ఉంటారు, ఉచిత పథకాలు, ఫ్రీబీస్. సో ఇదంతా ఎలా, ఈ మేనిఫెస్టో గురించి? ఏం లేదమ్మా, మేనిఫెస్టో అనేది ఒక పొలిటికల్ పార్టీ మేము అధికారంలోకి వస్తే ఏమేమి చేస్తాము చేయగలము అని ప్రజలకి చెప్పి నమ్మించి వాళ్ళ నమ్మకాన్ని సాధించి తద్వారా ఓట్లు తెచ్చుకొని ప్రభుత్వంలోకి రావటం, దీన్నే మేనిఫెస్టో అంటే. నేను గెలిస్తే మీకు ఇవన్నీ చేస్తాను, సో ఇవి చూసి మీరు నాకు ఓటేయండి అని ఇండైరెక్ట్గా వాళ్ళ మనం ప్రలోభ పెట్టడం అనుకోవాలి, లేకుంటే వాళ్ళ నమ్మకాన్ని మనం సాధించుకోవడం అనుకోవాలి. ఇలా నేను ఇవన్నీ చూపించి మీ దగ్గర ఓట్లు అడుగుతున్నా, మీరు ఓట్లు వేసిన తర్వాత నేను గెలిచాను, గెలిచిన తర్వాత నేను ఏదైతే మీకు మేనిఫెస్టోలో ఉన్నాయో అవన్నీ కూడా ఇంప్లిమెంట్ చేయాలి. కానీ వాటిల్లో కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని ఇంప్లిమెంట్ చెయ్యరు. ఎందుకంటే ఇది ఎక్కడ రూల్ లేదు, మేనిఫెస్టోలో ఉన్న ప్రతి మాట కూడా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి ఏ సుప్రీంకోర్టు కానీ హైకోర్టు కానీ లేకుంటే ఏ ప్రజాప్రతినిధులు కానీ దాన్ని ప్రశ్నించరు, అలా ప్రశ్నించే రోజు లేదు ఇక్కడ. అందుకని కొన్ని ఇంప్లిమెంట్ అవుతాయి, కొన్ని కావు. సో దట్ ఈస్ ద రీజన్ వై మనం అనుకున్న సగానికి సగంలో ఉన్న మేనిఫెస్టో థింగ్స్ అనేవి ఇండియాలో కనిపించవు. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది మద్యపానాన్ని నిషేధిస్తామంటారు, అది ప్రాక్టికల్గా పాసిబుల్ కాదని అందరికీ తెలుసు, కానీ అదొక హామీ కింద ఇస్తుంటాం అంతే. అంటే దీంట్లో చాలా వరకు కూడా మనం వైలేట్ చేస్తూనే ఉంటాం, దీనికి ఎలాంటి లీగల్ రెమెడీస్ అనేవి లేవు. నెక్స్ట్, దీనికి అమౌంట్ ఎక్కడ నుండి వస్తుంది? సింపుల్, బడ్జెట్ అండి. దీనికి అమౌంట్ ఎక్కడంటే బడ్జెట్. సో కొన్ని మనం ఏదైతే ప్లాన్డ్ నాన్ ప్లాన్డ్ ఎక్స్పెండిచర్స్ అని రెండు ఉంటాయమ్మా బడ్జెట్లో కూడా. ప్లాన్డ్ అంటే మనం ఏదైతే బడ్జెట్లో ప్రవేశపెట్టిన స్కీమ్ ఉంటుందో దానికి ఈ బడ్జెట్లోని అమౌంట్ అలొకేట్ చేస్తుంటాం, ఈ ప్రోగ్రామ్కి ఇంత బడ్జెట్ మనం అలొకేట్ చేస్తున్నాం. కొన్ని అన్ప్లాన్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం, అనౌన్స్ చేస్తాం మనం, వాటికి అడిషనల్ బడ్జెట్ అనేది కేటాయించడం జరుగుతుంది. ఇట్ ఈస్ అవుట్ ఆఫ్ బడ్జెట్, లేదంటే బడ్జెట్లోనే కొంత అమౌంట్ని అడ్జస్ట్ చేయడం అనేది జరుగుతుంది. ఇలా అనమాట ప్లాన్డ్ అండ్ నాన్ ప్లాన్డ్. ఇదంతా టోటల్ బడ్జెట్ రిలేటెడ్ కాన్సెప్ట్. మరి ఫ్రీ బీస్ దానివల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? జనరల్గా ఫ్రీ బీస్ అనేవి ఇండియాలో చాలా ఎక్కువ ఉంటాయి కంపేర్డ్ విత్ అదర్ కంట్రీస్. దీనివల్ల ప్రజలకి మేలు జరుగుతుంది, అలాగే కీడు కూడా జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే ఫ్రీ బీస్ మరి ఎక్కువ అవటం వల్ల గవర్నమెంట్కి ఎక్స్పెండిచర్ పెరుగుతుంది, రెవెన్యూ తగ్గుతుంది. దీనివల్ల గవర్నమెంట్ అనేది డెఫిసిట్ బడ్జెట్లోకి వెళ్తాం, అంటే ఖర్చు పెరుగుతుంది, ఆదాయం తగ్గింది. సో మరి ఖర్చు పెరిగింది, ఆదాయం తగ్గినప్పుడు మనం ఏం చేయాలి? పక్క కంట్రీస్ నుండి అప్పు తెచ్చుకోవాలి. బారోయింగ్స్ అంటాం, రెండు రకాలు, ఇంటర్నల్ బారోయింగ్స్, ఎక్స్టర్నల్ బారోయింగ్స్. బారోయింగ్స్ తెచ్చుకున్నప్పుడు వాటికి మనం ఏం చేయాలి? ఇంట్రెస్ట్ పే చేయాలి, ప్రిన్సిపల్స్ రీపేమెంట్ చేయాలి. మళ్ళీ అది పే చేయాలంటే ప్రజల దగ్గర నుండి ట్యాక్స్ కలెక్ట్ చేయాలి, లేదా మళ్ళీ ఇంకో చోట నుండి అప్పు తెచ్చుకోవాలి. ఇలా కొన్ని సంవత్సరాల తర్వాత ఏమవుతుందంటే ఈ ఫ్రీ బీస్ ఇవ్వటం వల్ల, ఎక్కువగా ఇవ్వటం వల్ల, అంటే టార్గెటెడ్ పీపుల్కి ఇస్తే మంచిది, బట్ అందరికి ఇవ్వటం వల్ల ఏమవుతుంది? ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, అంటే ధరలు పెరుగుతాయి. ధరలు పెరగటం వల్ల ప్రభుత్వం పైన బర్డెన్ పెరుగుతుంది, ప్రజలకి బేసిక్ ఫెసిలిటీస్ అందవు, ప్రభుత్వానికి రోజు రోజుకు అప్పు పెరుగుతుంది, బయట నుండి అప్పులు ఇచ్చేవాళ్ళు ఆపేస్తారు. దీనివల్ల కంట్రీ పరిస్థితి చాలా ఘోరంగా అవుతుంది. ఒక జింబాంబే, ఒక వెనుజులా ఇలాంటి పరిస్థితి వస్తుంది. ఇలాంటివి రాకూడదు అంటే ఫ్రీ బీస్ అనేవి తగ్గించి దాని ప్లేస్లో ప్రజలకు పని కల్పించాలి. నేనేమంటానంటే అమ్మా, 1929 ఇయర్ ఆఫ్ గ్రేట్ డిప్రెషన్ అని ఒకటి ఉంది ఎకానమీలో. అంటే అమెరికాలో ఒక గ్రేట్ డిప్రెషన్ వచ్చింది. డిప్రెషన్ అనేది ఎకనామిక్ టర్మ్. అప్పుడు అమెరికా దగ్గర డబ్బులు ఉన్నాయి, కానీ ప్రజలకే డబ్బులు లేవు. మరి ప్రింట్ చేసి ఇచ్చేయచ్చు కదా సార్ అని మీరు అనవచ్చు. దానివల్ల కరెన్సీ వాల్యూ పడిపోతుంది, ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది,
కంట్రీస్ ఎకానమీ ఘోరంగా పాడైపోతుంది. అప్పుడు అమెరికా ఏం చేస్తుందంటే ప్రజల్ని ఎక్కడైతే అన్డెవలప్డ్ ఏరియాస్ ఉన్నాయో అక్కడికి వెళ్ళండి, వర్క్ చేయండి, నేను మీకు డబ్బులు ఇస్తాను. అంటే మీరు పని చేస్తున్నాను, నేను డబ్బులు ఇస్తున్నా. పని అంటే అక్కడ కొన్ని డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేవి జరుగుతున్నాయి. సో ఎప్పుడైనా ప్రజలకి ఉచితంగా ఇవ్వటం కంటే వాళ్ళకి పని కల్పించండి. పని కల్పించిన పనికి కొంచెం జీతం ఎక్కువ ఇవ్వండి. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నా దృష్టిలో ఫ్రీ బీస్ కొంతమందికి ఇస్తే మంచిది. ఎవరైతే రియల్లీ బ్యాక్వర్డ్ ఉంటారో వాళ్ళ వరకు, మిగతా వాళ్ళకి పని కల్పించాలి. పని కల్పించకుండా ఫ్రీ బీస్ ఇస్తే మన భారతదేశ ఆర్థిక వ్యవస్థ కొన్ని సంవత్సరాల తర్వాత చాలా ఘోరంగా తయారవుతుంది. ఫ్రీ బీస్ ఇంపాక్ట్ అనేది స్లో పాయిజన్. అది మనకు కనిపించదు కానీ లార్జ్ ఇంపాక్ట్ ఉంటుంది.